ఇప్పుడు మనం ఎన్సీఆర్టీలోని 6th క్లాస్కి సంబంధించిన సోషల్ స్టడీస్లో ఫస్ట్ చాప్టర్ గురించి నేర్చుకుందాం. చాప్టర్ నేమ్ వచ్చి లొకేటింగ్ ప్లేసెస్ ఆన్ ది ఎర్త్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఊరికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ గుండా ఒక ఊరికి వెళ్ళామనుకోండి. ఇప్పుడు ఇది రైల్వే ట్రాక్. ఇక్కడ నుంచి ట్రైన్ ద్వారా మనము రైల్వే స్టేషన్కి వచ్చాము. ఏదైనా ఒక విలేజ్ ఊరికి వెళ్ళామనుకోండి, టౌన్ లేదా సిటీ కానీ అలా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇది రైల్వే ట్రాక్. దీని ద్వారా మనము ట్రైన్లో ఆ ఊరు రైల్వే స్టేషన్కి వస్తాము. అక్కడి నుంచి మనకు రోడ్స్ ఉంటాయి అన్నమాట. రోడ్స్ ఒక్కో ప్లేస్కి వెళ్ళడానికి రోడ్స్ అనేటివి ఉంటాయి. రోడ్ కనెక్టివిటీ ఈ విధంగా ఉంటుంది. ఇవంతా కూడా రోడ్స్. సో ఇది రైల్వే స్టేషన్, ఇది స్కూలు అండ్ ఇది మార్కెట్, హాస్పిటల్, నగర పంచాయత్, మ్యూజియము అండ్ ఇది అపార్ట్మెంట్స్. సో మనం ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక రైల్వే స్టేషన్ నుంచి ఇలా రోడ్ ద్వారా ఇలా వెళ్తాం అన్నమాట హాస్పిటల్. అలాగే స్కూల్కి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ నుంచి ఇలా వెళ్తాం, ఈ రోడ్ ద్వారా ఇలా వెళ్తాము. అండ్ స్కూల్ నుంచి మార్కెట్ నుంచి ఇలా మ్యూజియంకి, తర్వాత బ్యాంక్కి, నగర పంచాయతీ దగ్గరికి, లేదా ఇలా వెళ్ళాలనుకుంటే అపార్ట్మెంట్స్ దగ్గరికి ఇలా వెళ్ళొచ్చు అన్నమాట. సో ఒక్కొక్క ప్లేస్కి రోడ్ కనెక్టివిటీ ద్వారా ఇప్పుడు వీటన్నిటిలో మనకు దగ్గరగా ఉండేది ఏంటి, స్కూల్ కొంచెం దగ్గరగా ఉంది అండ్ హాస్పిటల్ దగ్గరగా ఉంది రైల్వే స్టేషన్ నుంచి. సో మనకు పబ్లిక్ పార్క్ అనేది చాలా దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుంచి. ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంది. హాస్పిటల్ ఏమో దగ్గరగా ఉంది, స్కూల్ దగ్గరగానే ఉంది. కొంచెం ఇంటర్మీడియట్గా మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. సో రైల్వే స్టేషన్ మళ్ళీ అపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. నగర పంచాయతీ దూరంలో ఉంది. సో ఈ విధంగా మనము మ్యాప్ ద్వారా మనం కనుక్కొని ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళొచ్చు అన్నమాట. A map and its component. From this simple example, we understand that a map is a representation or a drawing of some area. It may be a small area, a bigger area, or very large area like India or even the whole world. In a map, you look at the surface as if you are viewing it from the top. Map అనేది ఏముంటుందంటే ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ ఆఫ్ సమ్ ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విలేజ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే అది ఏ విధంగా ఉంది అనేది యూ కెన్ డ్రా లైక్ దిస్. దాని యొక్క ఏరియా ఈ విధంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కోడూరు అనుకోండి, కోడూరు ఈ విధంగా ఉంది. తర్వాత తిరుపతి ఈ విధంగా ఉంది. తిరుపతి ఇలా ఉంది. లేదా కడప అనేది ఇలా ఉంది. ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం అన్నమాట. రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్. మ్యాప్ అంటే మ్యాప్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆర్ డ్రాయింగ్ ఆఫ్ సమ్ ఏరియా అంటే ఇదంతా ఏరియా అన్నమాట. అండ్ ఇలా ప్లేసెస్ని మనం గ్రాఫికల్ కాదు, ఒక డ్రాయింగ్ లాగా రిప్రజెంట్ చేసి చూపించడాన్ని దాన్నే మ్యాప్ అంటారు. ఇవి చిన్నవి కాబట్టి ఇలా చూపిస్తాము. ఒకవేళ ఏదన్నా ఒక రాష్ట్రం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గీయాలి, ఇలా ఉంటుంది వేణు షేప్లో. ఇలా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా చూపిస్తాం. ఇది స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అన్నమాట. లేదు ఇండియా మ్యాప్ గీయాలి, పెద్ద లార్జ్ ఏరియా, ఇది ఇండియా అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా ఇండియా అనేది ఏ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం ప్లేసెస్ని రిప్రజెంటేషన్ లేదంటే ఒక డ్రాయింగ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాము. దాన్నే మ్యాప్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాప్ వర్సెస్ అట్లాస్? మ్యాప్ అంటే ఇప్పుడు ఈ విధంగా డయాగ్రామ్స్ గీసాం కదా, వీటిని మ్యాప్స్ అంటారు. అండ్ కలెక్షన్ ఆఫ్ డ్రాయింగ్స్, మ్యాప్స్ is a collection of maps is called atlas. అంటే ఇప్పుడు ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఏదైనా ఒక డిస్టిక్,
లేదా ప్రపంచము ఇలా రకరకాల ఏరియాస్ని కలెక్ట్ చేసి ఒక బుక్ లాగా తయారు చేసి దాన్ని అట్లాస్ అంటారు అనమాట. దెర్ ఆర్ 3 types ఆఫ్ మ్యాప్స్. 3 types ఆఫ్ మ్యాప్స్ ఏంటంటే, 1 వచ్చి ఫిజికల్ మ్యాప్, 2 వచ్చి పొలిటికల్ మ్యాప్, 3 వచ్చి థీమాటిక్ మ్యాప్. ఫిజికల్ మ్యాప్ అంటే విచ్ మెయిన్లీ షోస్ సమ్ న్యాచురల్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్స్, ఓషియన్స్. ఇప్పుడు ఏదైనా ఒక కొండలు, ఇలా కొండలు ఉంటాయి కదా, వాటిని చూపించడం, లేదంటే సముద్రాలు ఉంటాయి, బంగాళాఖాతము, ఇలా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఇలాంటివి న్యాచురల్ ఫీచర్స్ని చూపించేదాన్ని ఫిజికల్ మ్యాప్ అంటారు.